హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ చాలా సింపుల్గా టేస్టీగా అటుకుల ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు, చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే చిన్నగా తరిగి పెట్టి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుందాం. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. పక్కన 1 కప్ దాకా అటుకులు తీసుకున్నాను. వీటిని వాటర్లో ఒక 2 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. అటుకులు కొంచెం నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపులో కలిపేయాలి అటుకులను. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ అటుకుల ఉప్మాని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఇవ్వడానికి చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో చిన్నటి కారపూస ఏదైనా అవైలబుల్గా ఉంటే అందులో మిక్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర అలాంటివి ఏమీ లేకపోతే డైరెక్ట్గా కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.